రైట్, అనేక ఇంట్రెస్టింగ్ సినేరియోస్ మనకి కనిపిస్తున్నాయి ఢిల్లీ ఎలక్షన్స్ లో. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు, నెంబర్ 2 మనీష్ సిసోడియా ఓడిపోయారు, సత్యేంద్ర జైన్ ఓడిపోయారు, అతిషి త్రుటిలో ఓటమి తప్పించుకుని బయటపడ్డ పరిస్థితి. చరణ్ కౌశిక్ గారు, ఎస్పెషల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చూస్తే ఇందులో సందీప్ దీక్షిత్ పాత్ర ఎంత అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈయన ఓడిపోయింది 3,1100 ఓట్లు, సారీ 3,182 సంథింగ్. ఈ సందీప్ దీక్షిత్ కు వచ్చిన ఓట్లు 6,000 ప్లస్. ప్రధానంగా ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 3,000 చిల్లర సందీప్ దీక్షిత్ గారికి. ప్రధానంగా జైలుకి పోయిన వాళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు 3 జైలుకి పోయి 3 ఓడిపోయారు. సత్యేంద్ర జైన్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అదేవిధంగా డిపి మనీష్ సిసోడియా గారు. అతీష్ గారు అంటే జైలుకు పోలేదు, వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వ్యవహరించారు. ఆ రమేష్ బీదూరి అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో ఓడిపోయినా కనపడతా ఉంది. ఎందుకంటే కొంత మహిళా సెంటిమెంట్ వచ్చిందని. అదేకాక అల్కాలాంబా కాంగ్రెస్ పార్టీ ఓటు తీసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా రమేష్ బీదూరి మీద జాతీయ స్థాయిలో వ్యతిరేకత రావడంతో కొంత సెంటిమెంట్ మూలంగా కొంత మహిళలు అంతా కూడా ఇప్పుడు అతీషి గారికి గెలిచిన కనపడతాం. కాబట్టి ప్రధానంగా జైలు పోయిన వాళ్ళంతా ఓడిపోయారు. అదే ఓడిపోయిన వాళ్ళకి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడడంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మూలంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా కనపడతాం. ఇక్కడ కేజ్రీవాల్ గారైనా మీరు గెలవకపోయినా వాళ్ళు ఓడిపోవడానికి మీరు కారణమయ్యారు. ఎస్ మేడం, ఢిల్లీలో చాలా స్పష్టంగా కనపడతాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా సీరియస్ తీసుకుని ఉంటే వాస్తవంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేసారో ఎమ్మెల్యే టికెట్లు, ఇంకా మేము ఒక 2 నెలల ముందు నుంచి వర్కౌట్ చేసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం వాషౌట్ అయ్యేది ఢిల్లీలో కూడా. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అయితే చివరి వరకు వెయిట్ చేసినాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మనం ఇండియా కూటమిలో ఉంది కాబట్టి. మరి హర్యానాలో తప్పు జరిగిపోయింది, ఆ తప్పును సవరించుకునే ప్రయత్నం చేసినప్పుడు కేజ్రీవాల్ గారు వారు ఒంటరి పోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి భావించి ఒంటరిగా పోటీ చేశారు. అదే కాకుండా 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా 4% ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎమ్మెల్యే ఎలక్షన్లో 6% పైచిలకు వచ్చిన సందర్భం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా 50% దాటి ఉండేది. అదేవిధంగా రిజల్ట్ ఇంకా వేరుగా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ ఉండేవాళ్ళు. అదే కాకుండా 32 సంవత్సరాల తర్వాత 1993 తర్వాత మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అదే కాకుండా కేజ్రీవాల్ గారు కూడా వాస్తవం చెప్పాలంటే కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లు కావచ్చు, అదే కాకుండా జాతీయ స్థాయిలో వాళ్ళ పార్టీని విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని రాష్ట్రాల మీద దృష్టి పెట్టి, అదేవిధంగా దానికోసం అన్ని రాష్ట్రాలు దృష్టి పెట్టడంతో ప్రధానంగా పైసలు అవసరం వచ్చి ఏకంగా లిక్కర్ స్కామ్కు పాల్పడడం. ఆ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు ఏకంగా కేరళ కూడా విస్తరి, మరి కేరళలో రేపు ఏమైందో పరిస్థితి అదొక పరిస్థితి. అదే కాకుండా ఆ పైసలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టే దానిలో వాళ్ళు కీలక పాత్ర పోసింది. ఇంకా గుజరాత్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి 13% ఓట్లు నష్టం చేసిండు, గోవాలో చేసిండు, జమ్మూ కాశ్మీర్లో చేసిండు, ఢిల్లీలో చేసిండు, హర్యానాలో చేసిండు. కాబట్టి ప్రజలంతా కూడా చూస్తాం వారిని ఢిల్లీ అభివృద్ధి కోసం ఎన్నుకుంటే జాతీయ స్థాయిలో దృష్టి పెట్టి ప్రధానమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో అడ్డదారులకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఢిల్లీ ప్రజలు గ్రహించారు. అదే కాకుండా దీన్ని ప్రధానంగా భారతీయ జనతా పార్టీ బాగా వాడుకున్నారు కనపడతా ఉంది. ప్రచారంలో కావచ్చు, లేదు బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, బడ్జెట్లో ఇచ్చిన పోషకాలు కావచ్చు, లేదు మొన్న వచ్చినటువంటి కుంభమేళ కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రచారం కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ చాలా 2-3 నెలల నుంచి. సరే, వాళ్ళ గెలుపు వీళ్ళ ఓటు మీ రెండింటిని కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ 3వ సారి 0 మేడం. ఇప్పుడు భారతీయ జనతా 32 సంవత్సరాల కాలం వెయిట్ చేసింది. మేము 2013 ఓడిపోయినాం, 2025 దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతా ఉంది. నెక్స్ట్ జరగబోయే కార్పొరేట్ ఎలక్షన్ కూడా ఉంది. అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఒంటరిగా ఢిల్లీలో పోటీ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటే ఓట్ బేస్, ఇద్దరిది ఒకళ్ళే. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని తినేసే ఆ పార్టీ ఎదిగింది. వాళ్ళకి 23 సీట్లు ఇచ్చిన జనం మీకు కనీసం సగమైనా ఎందుకు ఇవ్వలేదు? మేడం, ఈసారి ఇవ్వకపోయినా 2013లో మాకు 8 స్థానాలు వచ్చినాయి. 2015 జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 0 అయింది. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నామో మా పరాజయం అక్కడి నుంచే ప్రారంభమైంది. మా ఓటు బ్యాంక్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ షిఫ్ట్ అయింది. మొన్న ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినప్పటికీ కూడా మా ఓటు బ్యాంక్ పెరిగింది. ఎంపీ ఎలక్షన్లో ప్రతిసారి పెరుగుతూ ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో వస్తాక ఆమ్ ఆద్మీ పార్టీ మా ఓటు బ్యాంకు తినే ప్రయత్నం జరుగుతూ ఉంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏమో ప్రాంతీయ పార్టీలు తింటా ఉంది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ తినే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దాని నుంచి మేలుకోలు దానిలో భాగంగా ఢిల్లీ ఎలక్షన్లు జాతీయ స్థాయిలో అంటే రివ్యూ చేసుకున్నప్పుడు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఓటమి అనేది సహజం. కానీ ఖచ్చితంగా ఢిల్లీలో ఒంటరిగా కాంగ్రెస్ పార్టీకి గెలిపే లక్ష్యంగా భవిష్యత్తులో ఇవన్నీ సవరించుకునే ప్రయత్నం,
జాతీయ స్థాయిలో ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగబోతాయి. ఎందుకంటే నెక్స్ట్ బీహార్ ఎలక్షన్ జరగబోతా ఉంది, కేరళ ఎలక్షన్స్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, బీహారు చాలా రాష్ట్రాల ఎలక్షన్ కూడా జరగబోతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ కూటమిగా ప్రాంతీయ పార్టీలు కలుపుకునే ప్రయత్నం అంటే బీహార్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. కాకపోతే కొన్ని దిక్కుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కేరళ వస్తే సిపిఎం పార్టీ వేరుగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇండియా కూటమిలో 2 పార్టీలు ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి గుణపాఠం కూడా ఈ ఢిల్లీ ఎలక్షన్ ద్వారా నేర్చుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా జరిగినటువంటి నష్టాన్ని సవరించుకొని భవిష్యత్తులో ఇట్లాంటి నష్టాలు జరగకుండా చూసుకునే ప్రయత్నం. అదే కాకుండా మేము మన కాంగ్రెస్ పార్టీగా మేము మా స్ట్రైక్ రేట్ 40% ఉంది ఎంపీ ఎలక్షన్లో. ఎందుకంటే మేము తక్కువ స్థానం 248 స్థానాల్లో పోటీ చేస్తే దాదాపు 99 స్థానాలు గెలిచినట్టు పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతూ ఉంది. ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకునితో ప్రధానంగా వాళ్ళు కరప్షన్ ఛార్జెస్ అని కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్డుకుంటా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా ఇంకా నుంచి ఏ ప్రాంతీయ పార్టీతోనైనా మీ బార్గెనింగ్ పవర్ పెరుగుతుందా? పెరుగుతుంది. అడిగిన సీట్లు ఇవ్వండి, లేకపోతే మేము మిమ్మల్ని ఓడిస్తాం. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే మీరు చూసి ఒకనాడు ఎస్పీ పార్టీ మాతో పొత్తొద్దన్నారు. మన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మూలంగానే లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, అదేందుకు అయోధ్యలో కావచ్చు, అక్కడ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కావచ్చు, న్యాయయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ పెరిగిన మాట వస్తుంది. దానిలో భాగంగా ఎస్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఉంది. మేము అవసరం ఉంటే త్యాగం చేస్తానికి సిద్ధమైన. ఎందుకంటే మన బై ఎలక్షన్ జరిగితే ఎస్పీకి 6 స్థానాలు ఉప ఎన్నికలు వస్తే వాళ్ళే పోటీ చేయించాం. ఇక్కడ కూడా కేజ్రీవాల్ గారు నేనే హర్యానాలో మాకు బలం ఉంది కాబట్టి మా బలాన్ని తగ్గట్టు మా గోలీలేసి ఉంటే ఆ ఢిల్లీలో వాళ్ళకు కూడా మేము కాంగ్రెస్ పార్టీగా సహకరించేవాళ్ళం. హర్యానాలో ఓడిపోవడానికి ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ కారణమైంది. ఢిల్లీలో వాళ్ళు ముందస్తుగానే అనౌన్స్ చేసుకుంటూ టికెట్లు అనౌన్స్ చేసుకుంటూ అంతకుముందే వాళ్ళు జైలుకి పోవచ్చుడు. కాబట్టి ఇవన్నీ కారణాల మూలంగా కాంగ్రెస్ పార్టీ ఇకనైనా మేము ఖచ్చితంగా భవిష్యత్తులో రివ్యూ చేసుకుని ఖచ్చితంగా ఒంటరిగా ఎదిగితే తప్ప ప్రయాణం లేకుండా జమ్మూ కాశ్మీర్ లో చూసినాం కదా, జమ్మూ కాశ్మీర్ మేము 6 స్థానాలు గెలిచినాం. అందే సత్యం ఒకసారి మాట్లాడదాం. అందే సత్యం గారితో. సార్ సత్యం గారు, మనం అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన చోట కానీ, మనీష్ సిసోడియా ఓడిపోయిన చోట కానీ, ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీ లూజ్ అయిందో అక్కడక్కడ కాంగ్రెస్ ప్లేడ్ కీ రోల్. అంటే వాళ్ళ అభ్యర్థి చీల్చిన ఓట్లు చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి కంటెస్ట్ చేస్తుంటే వేరే రకంగా ఉండేదేమో అన్న వాదనలు కూడా వస్తున్న సిచ్యుయేషన్. ఏం చెప్తారు సార్ న్యూఢిల్లీ సీట్ గురించి? ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండేదండి. ఎందుకంటే ఎక్కడైనా 1 or 2% డిఫరెన్స్ తోటి హర్యానా కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు 6% డిఫరెన్స్ తోటి ఢిల్లీలో ఆప్ ఓడిపోయింది. తర్వాత ప్రతి చోట ఇటువంటిది ఉన్నది. అయితే కోయలిటేషన్ పాలిటిక్స్ లో బీజేపీని చూసి కాంగ్రెస్ నేర్చుకోవాలి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా 27 పార్టీలతోటి ఇండి కూటమి ఏర్పడితే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఒకే కూటమిలో ఉన్నాయి, సపోర్ట్ చేస్తుంది, ఇటు మొగ్గుతుందన్న అభిప్రాయం వెంటనే మోడీ 31 పార్టీలతోటి కూటమి ఏర్పాటు చేశాడు. వాస్తవానికి 31 పార్టీల్లో ఒక 15 పార్టీలకు 1 సీటు 1/2 సీటు ఉన్నాయి. కానీ సంఖ్య తర్వాత ప్రజల్లో ఒంటరైన అన్నటువంటి అభిప్రాయం లేకుండా 31 పార్టీలతోటి ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. బీజేపీ చిన్న పార్టీ ఏర్పాటు చేసింది, ఆ కాంగ్రెస్ కన్నా కాదు, ప్రజల్లో ఇమేజ్ పోవద్దని ఏర్పాటు చేసింది. అట్లాగే కేరళలో అసలు జనతా దల్లే లేదు, కానీ 1 సీట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి మంత్రి పదవి ఇచ్చింది లెఫ్ట్ ఫ్రంట్. అంటే ఎక్కడైనా సమిష్టిగా పోతే ఆ ఇమేజ్ వేరుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టుగా 2+2 = 4 కాదు, రాజకీయాల్లో 10 కావచ్చు, 12 కావచ్చు, ఆ ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ పెరుగుద్ది. కాబట్టి ఏ ఒక్కరిని వదులుకోకూడదు. కానీ ఇట్లా మమ్మల్ని వాళ్ళు ఓడగొట్టారు కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళగొడతాం అంటే చివరికి ఏమైందంటే దేశం నష్టపోద్ది. ఇప్పుడు బీజేపీ బలం పెరుగుతూ ఉంటే, అబ్సల్యూట్ బలం పెరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్ చేయడంలో ప్రధాన న్యాయమూర్తి లేకుండా తొలగించేశారు. రేపు జమిలీ ఎన్నికలు ఇంకా స్పీడప్ అవుతాయి. ఆ తర్వాత అధ్యక్ష తరహా పాలన, ఇటువంటి ఎన్నైనా జరగవచ్చు. రెసిస్ట్ చేస్తారు కాబట్టే ఇవాళ రాజ్యాంగ సవరణ అనేటువంటిది మానుకున్నారు. అక్కడక్కడ నేషనల్ లీడర్స్ రాజ్యాంగం సవరణ చేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, దాన్ని మానుకున్నారు. కాబట్టి ఇవాళ ఫ్రంట్ గా లేకుండా ఒకటి లేకుంటుంటే పార్టీలు లాభపడతాయా నష్టపడతాయా తర్వాత సంగతి, కానీ దేశం నష్టపడుతుంది. విధానాలు డెమోక్రటిక్ ఉంటాయి, ప్రతిపక్షం బలంగా ఉంటే బీజేపీ కూడా డెమోక్రటిక్ గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని కోల్పోయి మనం అన్ని చోట్ల మేము సొంతంగా గెలవటానికి ఎలక్షన్ పాలిటిక్సే కాదు, పార్టీలు బలపడటం అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, అట్ ఇట్ షోస్ అన్ ఇండికేటర్, అంతవరకే. కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ అనేది అప్పట్లకప్పుడు బలపడేది కాదు, బలపడడానికి ఒక ఇండికేటర్. కాబట్టి రోజువారీ స్ట్రగుల్స్ ఏమిటి, పార్టీ కార్యకర్తలు జనాన్ని ఎట్లా కలుసుకుంటారు, అధికారం ఉన్నప్పుడు ఏమి ఇంప్లిమెంట్ చేస్తే, బీజేపీ ఇది ఆపు పరిపాలన అంత బ్యాడ్గా లేదు, హెల్త్ లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ లో కానీ బ్యాడ్గా లేదు. తర్వాత ఇంకా దేంట్లో కూడా అడ్మినిస్ట్రేషన్ బ్యాడ్గా లేదు, ఒక్క లిక్కర్ స్కామ్ తప్ప, శేష్మాల్ తప్ప, మిగతా వాటిలో బ్యాడ్గా లేదు, అయినా ఓడిపోయారు. కాబట్టి
మిగతా టైంలో అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేకంగా ఇష్యూస్ రైజ్ చేయటంలో, ఇష్యూస్ ను కొట్లాడటంలో, ఫోర్ ఫ్రంట్లు ఉండటంలో రాజకీయ పార్టీల యొక్క పొందికలో మార్పు వస్తుంది. కేవలం పోటీ చేసినాడే రాదని. పోటీ చేసినప్పుడు, ఓడిచ్చినప్పుడు, గెలిచినప్పుడు వచ్చేటువంటిది సస్టైన్ కాదు. కాబట్టి ఇవాళ బీజేపీ కానీ లేకపోతే ఇంకో పార్టీ అయినా, బీజేపీ అంత పెద్ద పార్టీ ఒక్కొక్కటి ఇద్దరు వాళ్ళని కూడా దగ్గర తీసి ఎందుకు ఫ్రంట్ గా నడుపుతుంది? అది ఆ కాయిల్టన్ పాలిటిక్స్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. ఇప్పుడు మీ ఒక సీటు మీరు బీహార్లో రెండు ఇచ్చినందుకు డి రాజా ఆయన సీతారాం యేచూరి వచ్చి ప్రచారం చేస్తే ఆ ఫ్రంట్కి వచ్చేటువంటి క్రేజ్ వేరు. బీహార్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తెచ్చుకోవటంలో గవర్నమెంట్ రాలేకపోయిందని తర్వాత లెసన్స్ వచ్చాయి. బలాన్ని మించి తీసుకోవటం వల్ల బీహార్లో ఓడిపోయింది అనేటువంటి లెసన్స్ చాలా వచ్చాయి. కాబట్టి బలానికి తగ్గట్టుగా వ్యవహరించడం, ఢిల్లీలో తక్కువ బలం ఉంటే 5-6 సీట్లు తీసుకుంటే బాయ్, హర్యానాలో తక్కువ ఉన్నప్పుడు ఆపు తక్కువ సీట్లు తీసుకోవాలి. ఆ బలానికి తగ్గట్టు వ్యవహరించకపోతే ఇటువంటి రిజల్ట్ వస్తాయి. ఇది అడ్వెంచరిస్ట్ గా తయారైంది. అంటే ఒక పార్టీని ఒక పార్టీ దెబ్బ తీసుకొని సర్వైవ్ కావడం కష్టమైంది. కాబట్టి కాంగ్రెస్ ఏ విధంగా స్ట్రాటజీ మార్చుకుంటుంది, ఏ విధంగా బలపడుతుంది? ఉదాహరణకు మొన్న 100 సీట్లు ఇండి కూటమి అనేది ఉంటుందా ఇక ముందు కూడా, లేకపోతే దీంతో ఇంకేమైనా చేంజెస్ మనం చూసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటదండి. బీజేపీ బలం ఉన్నంత వరకు ఏదో ఒక కూటమి సర్వైవ్ అయింది. అది ఇండి పిలుస్తారా, ఇంకో పార్టీ పిలుస్తారా, పేరు మారుస్తారా, కానీ వాళ్ళ సర్వైవల్ కోసం ఖచ్చితంగా ఒక ఫ్రంట్ గా స్ట్రగుల్ చేయాలి. ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కాంచి ఇప్పటి వరకు గత 30 ఏళ్లుగా ఈ ఫ్రంట్లు ఉండబట్టి అనేక మార్పులు వచ్చాయి. ఎన్టీ రామారావు 4 ఫ్రంట్ లో స్ట్రగుల్ చేస్తే కేంద్ర రాష్ట్రాల అధికారం మీద పెద్ద డిబేట్ జరిగింది ఇండియా అంతా. దాంతో రాష్ట్రాలు బెనిఫిట్ అయినాయి. కాబట్టి ఈ పార్టీలోని బలంగా ఉండటం వల్ల బీజేపీ కూడా డెమోక్రటిక్ గా వ్యవహరిస్తుంది. అందుకని ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రంట్ మీద సర్వైవ్ అవుతుంది ఎలక్షన్స్ వచ్చే వరకల్లా. నేషనల్ ఫ్రంట్ అనేటువంటిది నేషనల్ లెవెల్ అండర్స్టాండింగ్ లేకపోయినా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కూడా అండర్స్టాండింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే సర్వైవల్ క్వశ్చన్ కాబట్టి ఎలక్షన్స్ లో. అందుకని ఇవాళ ఏదో ఒక రాష్ట్రంలో అటు ఇటు అయినంత మాత్రాన ఈ పొత్తులు ఉండకుండా ఉండబోతాం అనేది కరెక్ట్ కాదు, ప్రిడిక్షన్ కరెక్ట్ కాదు. రైట్ సార్, మాట్లాడదాం. మనతో విశ్లేషకులు శేషు గారు, ప్రొఫెసర్ శేషు గారు జాయిన్ అయ్యారు. శేషు గారు, మనం మార్నింగ్ మాట్లాడుకున్న తర్వాతకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్పెషల్లీ కొన్ని ఇంట్రెస్టింగ్, కేజ్రీవాల్ ఓడిపోవడం, మనీష్ సిసోడియా ఓడిపోవడం, సత్యేంద్ర జైన్ ఓడిపోవడం, చాలా ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్స్ సార్ ఈ ఎలక్షన్స్ లో. ఏంటి ఈ ఎలక్షన్స్ నుంచి అన్ని పార్టీలకి కీలక టేక్ అవేస్ ఏంటంటే ఏం చెప్తారు? అదే కదా పొద్దున్న నేను చెప్పాను మీకు, ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రంట్ లైన్ లీడర్షిప్ లను ఓడించడానికి భారతీయ జనతా పార్టీ వేసిన రాజకీయ ఎత్తుగడలో సక్సెస్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎత్తుగడ ఏ స్థాయిలో పనిచేసింది అని అంటే, కేజ్రీవాల్ ని ఓడించడానికి 2 మాజీ ముఖ్యమంత్రుల కొడుకులను దింపారు. అదేవిధంగా ఫ్రంట్ లైన్ లీడర్ అతిషి కూడా చాలా తక్కువ ఓట్లతోటి చివరి 2 రౌండ్లలో ఓటమి నుండి బయటపడినటువంటి ఒక స్వల్ప ఊరట తప్ప మిగతా ఫ్రంట్ లైన్ మొత్తం, సోమనాథ్ భారతి కూడా ఓడిపోయారు. సోమనాథ్ భారతి, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, అంటే ఆప్ లో కొద్దిగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ప్రతి లీడర్ను ఓడగొట్టారు. అంటే ఇది ముందే, ఎలక్షన్ ముందే భారతీయ జనతా పార్టీ ఓటర్లోకి ఒక సంకేతం పంపింది. పెద్ద నాయకులే ఓడిపోబోతున్నారు అనంటే మిగతా పార్టీ అంతా కూడా ఓడిపోతుంది అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ బలంగా చేయగలిగింది. అందుకే భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహం ముందు ఆప్ చేతులెత్తేసింది, ఆప్ ఓటమి ఎదురైంది అనేటటువంటి విషయం ఇదొకటైతే, రెండోది ఏంటి అనంటే ఆప్ పాలనా వైఫల్యం చాలా స్పష్టంగా ఉంది. 2020 నుండి 25 వరకు ఆప్ చేసినటువంటి ఢిల్లీలో పాలన ప్రభుత్వ వ్యతిరేకతను పెంచింది. అంటే ఆప్ పైన ప్రభుత్వ వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎత్తుగడ కలిసి ఆప్ ఓడిపోయింది, భారతీయ జనతా పార్టీ గెలిచింది. మూడో అబ్జర్వేషన్ ఏంటి అనంటే, కాంగ్రెస్ తనని తాను ఓడించుకొని ఆప్ ను ఓడించింది, బీజేపీని గెలిపించింది. ఇది ఒక మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అబ్జర్వేషన్. అయితే ఇప్పుడు జనరల్ గా మనకి ముందే ఒక అభిప్రాయం ఏర్పడింది, అది ప్రీ పోల్ ఎలక్షన్ కానీ, ఎగ్జిట్ పోల్ కానీ, ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్ లో వచ్చిన రిజల్ట్స్ లో కానీ మనకి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. బట్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏంటది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి రాజకీయ పరిణామాలు ఎట్లా మారబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో గెలవటం, ఒక ఆప్ లాంటి ఒక జాతీయ పార్టీ, ఒక కీలకమైనటువంటి పార్టీ ఓడిపోవటం,
భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఎట్లా దారి తీయబోతుంది అనేటటువంటి ఒక అబ్జర్వేషన్ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అయిపోయింది, భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి రాబోయే రాజకీయ పరిణామాలు ఏంటి, ఏ కూటమి పైన ఎలా ప్రభావం పడుతుంది, బీజేపీ ఏం కాబోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. ఒకటి బీజేపీ వైపు చూస్తే బీజేపీ తన బలాన్ని పెంచుకున్నట్లు కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు 12 రాష్ట్రాల్లో స్ట్రైట్ అవే అధికారంలో ఉంటే ఇంకొక కొత్త రాష్ట్రాన్ని తనలో కలుపుకున్నది కాబట్టి ఒక 13 రాష్ట్రాల్లో స్ట్రైట్ అవేగా అధికారంలోకి రావటం, దాని బలం పెరగటంతో పాటు దానికి ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ అయింది. 27 సంవత్సరాల తర్వాత కూడా మనం గట్టిగా పనిచేయగలిగితే, అంటే ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైనటువంటి సంస్థ కింది స్థాయికి పోయి కూడా పనిచేయగలిగితే మనం ఢిల్లీలో అనూహ్యమైనటువంటి విజయం సాధించగలిగామని ఒక నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీకి పెంచితే, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఏం చేస్తుంది? అవకాశం దొరకని తెలంగాణ, అవకాశం దొరకని బెంగాల్, అవకాశం దొరకని కేరళ, అవకాశం దొరకని తమిళనాడు పైన మరింత ఎక్కువ దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ 4 స్టేట్లలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాలను చేజిక్కించుకోగలిగితే భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ విస్తరించినట్లుగా మనకు కనపడుతుంది. ఇది ఒకటి. రెండవ పరిణామం ప్రభావం ఏం పడుతుంది అంటే, ఇండియా కూటమిలో ఒక ముఖ్యమంత్రి తగ్గిపోయారు కదా. ఇండియా కూటమిలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య 9 ఉంటే ఇవాళ 8కి పడిపోయింది. అంటే ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి తమ చేతుల్లో నుంచి వెళ్లిపోవటం వల్ల దీని ప్రభావం ఎంత కాదనుకున్నా ఇండియా కూటమిపై పడుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయారండి. ఓడిపోవటానికి కారణము ఎక్కువ ఎవరిని నిందిస్తాడండి? కాంగ్రెస్ పార్టీ నాకు సహకరించకపోవటం వల్ల నేను ఓడిపోయాననేటటువంటి ఒక భావన ఏర్పడితే కేజ్రీవాల్ ఏం చేస్తారు? ఖాళీగా కూర్చుంటారా? ఖాళీగా కూర్చోరు. తనతో పాటు కలిసి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కలుపుకొని మరొక కూటమిగా ఏర్పాటు చేస్తే, అది కాంగ్రెస్ లో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మీరు చూడండి, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చాయి, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వలేదు ఢిల్లీ ఎన్నికల్లో. కాబట్టి ఎంతైనా ఇండియా కూటమి పైన కూడా ప్రభావం పడితే, ఇండియా కూటమి ఆ తీరులో బలహీన పడితే, కాంగ్రెస్ పైన కేజ్రీవాల్ మరింత ద్వేషాన్ని పెంచుకుంటే కాంగ్రెస్ వీక్ అవుతుంది కదా. కాంగ్రెస్ తన మిత్రులతో కలిసే భారతీయ జనతా పార్టీని కొట్టగలుగుతుంది, భారతీయ జనతా పార్టీని నిలువరించగలుగుతుంది. అలోన్ గా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా లేదు, దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించలేదు. కాబట్టి తన మిత్రులతో కలిసే భారతీయ జనతా పార్టీని అధికారానికి దూరం చేయాలి. కానీ ఆ విధమైనటువంటి వీక్నెస్ ఇప్పుడు మనకు కనపడుతుంది కదా. ఒకటి, భారతీయ జనతా పార్టీ తన బలం పెంచుకునేటటువంటి మిగతా రాష్ట్రాలకు వెళ్తుంది. రెండోది, ఇండియా కూటమి కొంత బలహీనం వస్తుంది, అపనమ్మకం ఏర్పడుతుంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్స్ లలో ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. రేపొద్దున ఈ ప్రభావం బీహార్ పైన పడితే, బీహార్ లో కూడా ఆర్జేడీ అధికారంలోకి రాకపోతే ఇండియా కూటమి ఉనికికి ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమి విచ్ఛిన్నమైతే భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమవుతుంది, కాంగ్రెస్ పార్టీ మరింత వీక్ అవుతుంది అనేటటువంటి భవిష్యత్ రాజకీయ పరిణామాలను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు సార్. చూద్దాం ఎలా ఉంటుందో. మేము సొంతంగా ఎదుగుతాం, మేము సొంతంగా మా బలం మేరకు పోటీ చేస్తామని చెప్పి మనతో జాయిన్ అయిన కాంగ్రెస్ లీడర్స్ అభిప్రాయపడ్డారు. బట్ అగైన్ ఆరగెన్స్ ఆఫ్ పవర్ కొంప ముంచింది, తన తప్పులే తనని ఇబ్బంది పెట్టాయి, కేజ్రీవాల్ ఓటమికి ముఖ్య కారణం ఇదే అని చెప్పి ఆల్మోస్ట్ మనతో జాయిన్ అయిన విశ్లేషకులు అభిప్రాయపడగా, ఒక రకంగా కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమైన పరిస్థితిని చూస్తున్నాం. మరి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఇండి అలయన్స్ ఎలా ఉంటుంది? బీజేపీ మరింత బలోపేతమైన పరిస్థితి. మరి చాలా రాష్ట్రాల్లో నాన్ బీజేపీ స్టేట్స్, నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న స్టేట్స్ పై బీజేపీ ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది, లేకపోతే ఈ కొత్తగా వచ్చిన పవర్ ఇంకెన్ని డెవలప్మెంట్స్కి కారణమవుతుంది? ఇవన్నీ కూడా ఫ్యూచర్ విల్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఇప్పటికైతే ఒక క్లియర్ మెజారిటీతో బీజేపీ 27 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న తన కల సాకారం దిశగా వెళ్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్ మెజారిటీతో విజయం సాధించి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది.